ప్రజల్పితాయామభిజాతవాచీ 45 శ్లోకం కదా. అవును కదా. స్ఫురేణ 5 తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచీ అనన్యపుష్టా ప్రతికూలశబ్దా అప్యన్న పుష్ట ఋతుర్వితంత్రి. అప్యన్న పుష్టానం. ఓకే. అప్యన్న పుష్ట అప్యన్యపుష్టా ప్రతికూలశబ్దా శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. పుస్తకంలోది పాత పుస్తకం అది కొంచెం అక్షరాలు స్పష్టంగా కనబడలేదు. ఇది ఈ మలినాశ్వరి వ్యాఖ్యానం, బహుశా ఇది వీళ్ళు కావచ్చు, వీళ్ళ వాళ్ళది కావచ్చు. ఇది స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూలశబ్దా శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. చదవండి, తడకుండా ఉండవు, చదవండి. చేసిరా దాన్ని? చూడండి. కట్టే నిమిషం. బుక్ లేదా దగ్గర? బుక్ లేదు, తెప్పించుకోవాలి. మొన్న మర్చిపోయినా నేను. రజయ్ గారు చదవండి. మీరు చదవండి, మీరు చదవండి. నేను స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వినీతంత్రీరివ తాడ్యమానా. స్వరేణ శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. తప్పింది. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. పదం చెప్పండి. స్వరేణ తస్యాం అమృతశ్రుతేవ ప్రజల్పితాయాం అమృతశ్రుతా ఇవ. అమృతశ్రుత ఇవ కలిపిరాశి. ప్రజల్పితాయాం అభిజాతవాచి అపి అన్యపుష్ట ప్రతికూల శబ్ద శ్రోతు వితంత్రీః ఇవ తాడ్యమానా. విభాగం. చెప్పమంటారా? రెడ్డి గారు చదువుతారా? చదువుతా మహోదయ. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామ అభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. చెప్పండి, భక్తులు చెప్పండి. స్వరేణ అకారాంత నపుంసకలింగ స్వర శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. స్వరేణ స్వరాభ్యాం స్వరైః. తస్యాం దకారాంత స్త్రీలింగ తద్ శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచన పదం. తస్యాం తయోః తాసు. ఇవ అవ్యయం. అమృత శ్రుత. ఇవ అమృత శ్రుత. ఇవ వస్తుంది. శృత ఇవన. అమృత శ్రుత వేరు, ఇవ వేరు. శృత వరకు చెప్తున్నా. ఆకారాంత స్త్రీలింగ అమృత శ్రుత శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. శ్రుత శ్రుతే శ్రుతాః. ప్రజల్పితాయాం ఆకారాంత స్త్రీలింగ ప్రజల్పితా శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచన పదం. ప్రజల్పితాయాం ప్రజల్పితయోః ప్రజల్పితాసు.
అభిజాత వాచి చకారాంత స్త్రీలింగ వాచ్ శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచన పదం వాచి వాచోః వాక్షు అపి అవ్యయం వాక్స్ అన్య వాక్సు వాక్షు ఉంటుంది. వాక్షు జిలంక్షు 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 అంతే కరెక్ట్. సరే వాక్షు 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 ఓకే. అన్యపుష్ట ఆకారాంత స్త్రీలింగ అన్యపుష్ట శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం అన్యపుష్ట అన్యపుష్టే అన్యపుష్టాః ప్రతికూల శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రతికూల శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం శబ్దే శబ్దాః శ్రోతుః రుకారాంత స్త్రీలింగ శ్రోతృ శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం శ్రోతుః శ్రోత్రోః శ్రోతॄణాం వితంత్రీః ఈకారాంత స్త్రీలింగ తంత్రీ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం వితంత్రీః వితంత్రియౌ వితంత్రియః తాడ్యమాన ఆకారాంత స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచన పదం తాడ్యమానా తాడ్యమానే తాడ్యమానాః దీంట్లో అది శబ్ద క్రియాపదం లేదు, శ్లోకంలో లేదు. భవతి భవతి అని తెచ్చుకోవాలి మనం, అనుకోవాలి. కూర్చుంటది ఉమ్. అగుచున్నది అని ఉంది. ఏది అవుతున్నది? ప్రతికూల శబ్దా భవతి శబ్దంగా అవుతున్నది. ఏది అయ్యేది అవుతున్నది అంటే ప్రతికూల శబ్దం అయింది. అయ్యేదేది అంటే అన్యపుష్ట. అన్యపుష్ట భవతి. అన్యపుష్ట అంటే ఏమిటి? కోగిర అంటే అన్య అంటే ఇతరుల చేత పోషణ, పరభృత అని దాని పేరు. ప్రభృతిక పరభృత. కోకిల శబ్దం స్త్రీలింగమే, కోకిల అన్యపుష్ట అంటే జాతివాచకంగా అంటే స్త్రీలింగమే అది. ఇది ఇక్కడ అంటే కోకిల జనరల్గా తన గుడ్డను తీసుకువెళ్ళి కాకి యొక్క పెడుతుంది అని కవి యొక్క ఊహలు. నిజమా కాదా మనకు తెలియదు, కానీ ఏం చేస్తారంటే కవుల యొక్క భావన ఏమిటంటే అవి తీసుకెళ్ళి దాంట్లో పెడితే కాకులు తమ పిల్లల్లాగానే పోషిస్తాయట. ఆ విధంగా పోషించబడ్డవి కోకిల. అంటే ఆ తర్వాత వచ్చింది కూడా కోకిలనే కదా, అది అన్య చేత పుష్టమైనటువంటి, పుష్టి కలిగినటువంటిది. అన్యపుష్ట అని అది పేరు. బలిపుష్ట, అన్యపుష్ట, బలిపుష్ట. పుష్ట అంటే అది కాకే అవుతుంది. బలిపుష్ట పరభృతాన్ని, పరభృత పరభృతిక. ఇది ఇక్కడ అన్యపుష్ట భవతి అవుతున్నది. ఏమవుతున్నది? ప్రతికూల శబ్ద భవతి. ప్రతికూలమైన శబ్దం అవుతున్నది. అంటే శబ్దం ప్రతికూలం అంటే వ్యతిరేకమైన శబ్దం లాగా. అంటే నిజానికి అనుకూలమైన కాదు, అనుకూల శబ్దం కాకుండా ప్రతికూల శబ్దం లాగా. అంటే జనరల్గా లోకల్లో ప్రసిద్ధం కోకిల యొక్క ధ్వని మధురమైనదిగా చెప్తుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రతికూల శబ్దంగా అవుతున్నది, అని. అంటే దేంతో అంటే స్వరంతో, ఆమె స్వరంతో. తస్యాహ తస్యాం యొక్క ప్రచలిత తస్యాం స్వరేణ అని. అంటే ఆమె పలికితే ఇక్కడ తస్యాం అనే పదం ప్రధాన వ్యక్తి అర్థమే. ఎందుకంటే సతి సప్తమి అర్థం చెప్పిన తస్యాం ప్రచలితాయాం అనేటువంటి మాటలకు ఆమె పలుకుతూ ఉండగా అని అర్థం.
అది లేకుండా స్వరంతో ఈ ఈ అన్యపుష్ట ప్రతికూల శబ్ద భవతి. ఎందుకు అంటే దేనికి అంటే శ్రోతు, ఎవరికంటే శ్రోతు, వినడానికి, వినేవాళ్లకు. వినేవాళ్ళు. వినేవాడికి ఆమె శబ్దం, ఆమె యొక్క ధ్వనితో చూస్తే ఈ ధ్వని వ్యతిరేకంగా ఉన్నది, మధురంగా లేదు. ఆమె అని మధురంగా ఉంటుంది, ఆమె కంటే కూడా ఈ మధురం లేదు అని. ఎట్లా అంటే వితంత్రీ తాడ్యమాన వితంత్రీ, తంతువులు లేనటువంటి వితంతువు అయినటువంటి ఏదైతే తంతువు లేకుండా తాడ్యమాన అంటే కొడుతున్నటువంటి వాయిస్తున్నటువంటి ధ్వనిలాగా, అంటే అపస్వరాలు వలికేటువంటి వాటిలాగా ఆ కోకిల యొక్క ధ్వని ప్రతికూల శబ్దంలాగా అవుతున్నది అని. అంటే ఎట్లా అంటే ఆమె స్వరం ఎట్లాంటిది అంటే ఆమె స్వరం ఆమె అభిజాతవాచి ప్రజల్పితాయాం తస్యాం. ఆమె ఎట్లాంటిది అంటే అభిజాతవాచి. అభిజాతం అంటే హృద్యమైన, మనోహరమైన, శ్రేష్టమైన అని అర్థం. శ్రేష్టమైన వాక్కులు ఆమె పలుకుతుంటేనే, అంటే ఇక్కడ గానం చేయక్కలే, కోకిల గానాన్ని ఆమె పలుకుతేనే గానంలాగా మధురమైన కంఠం, మాటలు పలుకుతున్నటువంటి ప్రజల్పితాయాం, మాటలు గలదై ప్రజల్పితాం. జల్పదం అంటే పలకడం, జల్పదం అంటే మామూలుగా పలకడాన్ని జల్పదం అంటారు. ప్రత్యేకంగా ఊరికి ఏం మాట్లాడినా జల్పదం అంటారు. ప్రజల్పితాయాం అంటే ఆమె ఆమె పలుకుతూ ఉండగా అని అర్థం. ఈ తప్రత్యయం క్రియాపదంలాగా తీసుకోవచ్చు. జల్పిత అనేటువంటిది జల్పితాయాం అంటే పలుకుతూ, సప్తమి భక్తి కదా, సప్తమి భక్తికి సతి సప్తమి, ఉండగా అని అర్థం చెప్పుకుంటాం. సప్తమి భక్తి చెప్పినా ప్రథమ భక్తి అర్థమే. తస్యాం అంటే ఆమె, అభిజాతవాచి అయినటువంటి తస్యాం ఆమె, ప్రజల్పితాయాం సత్యాం అంటే పలుకుతూ ఉండగా. ఎట్లా అమృత శృత, ఇంకా ఇంకో ధ్వని, ఇంకోటి కూడా క్రియాపదం. అమృత శృత అంటే అమృతాన్ని ధారపోస్తున్నదా అన్నట్లుగా ప్రజల్పితాయం. అమృత ధారలాగా ఆమె పలుకుతూ ఉండగా, దేంతో అటువంటి ఆమె పలుకుతూ ఉండగా ఆమె స్వరంతో, అటువంటి స్వరంతో ఇక్కడ శ్రోతు ఈ అనన్యపుష్ట ప్రతికూల శబ్ద భవతి. ఆ కోకిల వినేవాళ్లకు ఇది కఠోరంగా అనిపిస్తున్నట్టు. ఆమె యొక్క మాటలు విన్న తర్వాత ఈ కోకిల ధ్వని వింటే వీణ తంతువు లేనటువంటి వీణలాగానో, లేకపోతే తంతువు లేనటువంటి దానిలాగా ఉన్నటువంటి వాళ్ళకి ఆమె వాయిస్తున్నదా అన్నట్లుగా ఆమె కంఠం కఠోరంగా ఉంటున్నది అని, ఇట్లా ఉంటుందని కొంచెం ఇది విషమంగా కట్టబడిన అని ఇచ్చినాడు. ఆ కట్టిన తంత్రి విషమంగా కట్టబడిన సమములు అంటే సరిగా కట్టకుండా అని అర్థం. ఇది తంతు లేని అర్థం. అంటే తంత్రి అంటే వీణ, తంతువు లేనటువంటి అంటే తంతువులు సరిగా కట్టనటువంటి అని అర్థం. అంటే స్వరం పలుకుతున్నప్పుడు సరి అయినట్టు గౌద్ధకంగా లేకపోతే వీణలో అపస్వరాలు, తాడ్యమానమైనటువంటి వితంత్రి దాన్ని తాకుతూ అట్లా ఆ కోకిల కంఠం కూడా వితంత్రి వీణలాగా అది అపశబ్దంలాగా వినబడుతుంది ఆమె ధ్వని అని. అంటే ఈమె ధ్వని విన్న తర్వాత ఈమె ధ్వనితోని ఆ విధంగా అవుతున్నది అని ఉపమానం కంటే ఉపమేయం యొక్క శ్రేష్టత్వం ఏంటో ఎక్కువ చెప్పండి. వ్యతిరేకాలంకారం, వ్యతిరేకం చేస్తుంది. ఆమె అమృత శృత ఇవ అంటే అమృతధార కురిపిస్తున్నదో అన్నట్లు. ఈ ఇవ పదము ఏమిటి అంటే ఊహాత్మకం. అమృత శృత ఇవ ప్రజల్పితాయం అంటే అమృతధారను కురిపిస్తున్నదో అన్నట్లు పలుకుతున్నటువంటి ఆమె పలుకుతూ ఉండగా, అంటే ఇది ఉత్ప్రేక్ష, ఊహ. అక్కడ మాత్రం ఉత్ప్రేక్ష.
అంతా కూడా వ్యతిరేకమైనటువంటి వస్తుంది. ఆ విధంగా ఉపమేయం కంటే కూడా ఉపమానం కంటే కూడా ఉపమేయం ఇంకా అంటే జనరల్గా ఉపమానం శ్రేష్టంగా ఉంటుంది. ఉపమేయం పోలుస్తుంది, సమానంలాగా పోలుస్తుంటాం. ముఖం చంద్రుడు వలె ఉంది అంటే చంద్రుడు గొప్పతమే, చంద్రుడే గొప్ప ముఖం కంటే, కానీ ముఖంతో అంటే చెప్తుంటాం. ఎవరైనా పోస్తే నువ్వు ఫలానా నువ్వు హీరోలాగా ఉన్నావు అంటే హీరో గొప్ప అవుతాడు, కానీ మీరు ఇలాగా ఉన్నామంటే అర్థం ఊరికే పోల్చడం అంతే అన్నట్టుగానే. కానీ ఉపమానం ఎప్పుడు శ్రేష్టత్వం, కానీ ఇక్కడ ఉపమానం హీనం అయిపోయి ఉపమేయం గొప్ప అయిపోయింది. ఇది వ్యతిరేకత. ఇట్లా ఉన్నటువంటిది. ఇవన్నీ అభిజాతవాది మృజల్పితాయాం అమృతశ్రుతా స్వరేణ, అమృతశ్రుత అంటే అమృత స్రవించేటువంటి స్వరంతో, ధార వస్తుందో అన్నటువంటి స్వరంతో ఆ పలుకుతూ ఉండగా ఈ ప్రతికూల శబ్దంగా ఉంది అని అనేటువంటిది దీంట్లో అది శ్లోకంలో. దీంట్లో ఒక వ్యాఖ్యానం, ఒక విశేషమైన పదం ఏంటంటే వితంత్రీహి. జనరల్గా గౌరీ శబ్దం ప్రధాన విభక్తులు ఉండవు, అదే విసర్గలు ఉండవు. గౌరీ గౌర్యో గౌర్య, లక్ష్మీ శబ్దం మాదిరి మహోదయ. లక్ష్మీ శబ్దం కూడా అయితే ఇక్కడ అనుకున్న వ్యాఖ్యానంలో శ్లోకం ఒకటి ఇచ్చారు. ఏమిటి అంటే అవి లక్ష్మీ తరీతంత్రీ హ్రీధీ శ్రితాముణారిత శ్రీలింగేశానం శ్లోకో కదాచన అని ఒక కారిక. అంటే వీటికి సుప్పు లోపం లేదు. అంటే ఈ శబ్దాలకు గౌరీ శబ్దాలకు నీభ్యాదు సులు కనిపి సుకారం నీష్ నీపు ప్రత్యయాలకు నీ ప్రత్యయం అంటారు. వాటికి అంటే జనరల్గా స్త్రీలింగాలకు మార్చేటప్పుడు అని చెప్పుకుంటాము. తకారాంత ప్రాయశ ఈకారాంత భవంతి అని. చాలా వరకు స్త్రీలింగంలోకి మార్చేటప్పుడు ఈకారాంతాలు దీర్ఘంగా అవుతాయి. గౌరీ శబ్దం లాగా అవుతాయి. అవన్నీ నీష్ అనేటు ప్రత్యయాలు, నీష్ నీప్ అనే ప్రత్యయాలతో వస్తుంటాయి. అటువంటి వాటికి మాత్రం సుప్పు లోపించి కేవలం గౌరీ, నది, వాణి అని విసర్గ లేకుండా ఉంటాయి. కానీ లక్ష్మీ శబ్దం, శ్రీ శబ్దాలు మాత్రం విసర్గలు అట్లానే ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఇవి నీవంతాలు కావు అని. అంటే లక్ష్మ అనే శబ్దం నుంచి దానికి ఏది వచ్చి కలింగ్యాభ్యోగి శుచిగా అనేటువంటి దాని ప్రకారంగా శ్లోకం రాదు అని అవి అనే శబ్దానికి అవీహి అన్నమాట. అది విసర్గలుగా ఉండాలి. అట్లా అంటే ఈ శబ్దాలు అవి, లక్ష్మీ, తరి, తంత్రి శబ్దం అట్లానే ధీహి ధియో ధియ అనే అట్లానే హ్రీహి హ్రియౌ అట్లానే శ్రీహి లక్ష్మీ. ఇవి ఉణాదులు గనక వీటికి విసర్గలు లోపించవు. మిగతా శబ్దం అంతా గౌరీ శబ్దం లాగానే, ఒక ప్రధాన వ్యక్తి ఏకవచనం మాత్రం ఇవి నీవంతాలు కావు అని. ఏదే నీవంతా నభవంతి ఇత్యర్థ అని మనకు దాంట్లో మల్లినాసూరి ఈ కార్యక్రమం చూపించాడు. నీవంతాలు అయినప్పుడు దీనికి లేవు సుబంతాలు. నీవంతాలు మాత్రం అన్యాభ్యో శృతిస్య వృత్తం హల్ అని సూత్రం చెబుతుంటారు. దాని ప్రకారంగా శ్లోకం వస్తుంది. దీంట్లో మాత్రం దీనికి లేదు. అవి అంటే ఋతుమతి అని అర్థం. ఋతుమతి అనే స్త్రీ. లక్ష్మీ శబ్దం అంటే తంత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న తంత్రి. హ్రీహి అంటే సిగ్గు, లేదా హ్రీ అనే మంత్రంలో కూడా చెప్తుంటాం. ధీ అంటే బుద్ధి, శ్రీ అంటే లక్ష్మి. ఈ శబ్దాలకు లేవు సర్గలు, లేదు అనేటువంటిది దీని ద్వారా. ఎందుకంటే మనకు వ్యాఖ్యానం చదువుతుంటే చాలా శాస్త్రాలని వారు పరిచయం చేస్తారు. ఇది మల్లినాథుడు ముఖ్యంగా. మల్లినాథుడు వ్యాఖ్యానం చదువుతుంటే చాలా శాస్త్రాలకు వ్యాకరణం నేర్చుకునే వ్యక్తి కూడా దీని ద్వారా కేవలం మల్లినాథుడు వ్యాఖ్యానం జ్ఞాపకం చేస్తే చదివితే చాలు, మంచి వ్యాకరణ పడి తిరుగుతాడు. అట్లా చదువుతున్నటువంటి ఉంటాడు. అక్కడ పైన కూడా అవి తంత్రిభ్య, ఇది తంత్రి ధాతో ఉన్నది. ఈ ప్రత్యయ అంటే ఈ అనేటువంటి ప్రత్యయం ఇందుకు వచ్చింది కనుక
వీటికి ఈ అనే ప్రత్యయం లక్ష్మణకు ఈ అని వచ్చింది, ఎట్లా వీటికి చేయడానికి వీటికి లేవు అని సూత్రం చెప్పారు అట్లా. దీంట్లో నాకు ఆ, సరే సందులో ఒకసారి చూడండి. అమృతశ్రుత ఇవ అమృతశ్రుతేవ అమృతశ్రుత ఇవ గుణసంతి ఉమ్, అపి ప్లస్ అన్య అప్యన్య పుస్త అపి ప్లస్ అన్య పుస్త అప్యన్య పుస్త యణాది సంతి ఉమ్, శ్రోతు శ్రోతుర్వితంత్రి అంటే శ్రోతు ప్లస్ వితంత్రి విసర్గ సంతి వితంత్రి ఇవ వితంత్రిరివ అది విసర్గ సంతి. ఉమ్, ఉమ్. అమృతశ్రుత శృత్ శృత్ అనేటువంటిది శృత అనే తృతీయ వ్యక్తి, అంటే శృత్ అనే శబ్దం ఇది. అంటే దీన్ని ఏమంటే మనం క్లిబంత్ అది మరు శబ్దం లాగా ఈ స్వరేణకు పుంలింగం శబ్దం. అనగా శృత్ అంటే మనం ఇంద్రజిత్ సోమసత్ అని చెప్పుకున్నాం కదా. అంటే ధాతువు త్రిబంతం వచ్చి తకారాంతం అవుతుంది. ఇంద్రుని జయించిన వాడు ఇంద్రజిత్, ఇంద్రం జితవానిత ఇంద్రజిత్ అని సోమసత్తు అట్లానే ఇది అమృతం శృత్ స్రవిస్తుంది, అమృతాన్ని స్రవిస్తున్నాయి కనుక అమృత శృత్, దానికి అమృత శృతేన శృత అంతే తృతీయ భక్తులు. తృతీయ ఏకవచనంలో అమృత శృత అవుతుంది. స్వరేణకు అది స్వరేణకు విశేషణం అన్నమాట. స్వరేణకు విసర్గం, స్వర శబ్దం విశేషణం పుంలింగం కనుక స్వరదానికి వస్తుంది. స్వరేణ అభిజాతమైన వాక్, అభిజాత అని చెప్పాలి. అభిజాత వాక్, అభిజాతమైన వాక్, వాక్ శబ్ద స్త్రీలింగం కదా. అభిజాత వాక్, అభిజాత వాక్, సప్తంలో అభిజాత అభిజాత వాక్ యస్యాః సా. సరే అట్లా కూడా వాక్ కలది ఈమె కదా. తస్యాంకు విసర్గంగా కరెక్ట్, తస్యాంకు విసర్గంగా వాక్ మాత్రమే అయితేమో మనం చేసుకోవచ్చు కర్మధారం. ఇక్కడ తస్యాంగు విశేషణం కనుక అన్యపుష్ట అన్నప్పుడు అన్యహి పుష్ట, ఇతరుల చేత పోషింపబడ్డది పుష్ట అనేది తప్రత్యం, అదే అదే అన్య చేత పోషించబడింది. ప్రతికూల శబ్ద అన్యపుష్టాకు విశేషణ అది. అన్య పుస్తకాలకు విశేషణ ప్రతికూల శబ్ద యస్యాః సా ప్రతికూల శబ్ద ఇది బహువ్రీహి. వితంత్రి అని తంత్రి, తంత్రి లేనటువంటి ఈశామ తంత్రి కూడా చెప్పుకోవచ్చు. సమానం లేని అని అర్థం, తంత్రి లేకుండా. ఆడ్యమానాదేమో షానచ్ ప్రత్యయం, షానచ్ ప్రత్యయం అంటారు. షానచ్ ప్రత్యయం అని చెప్పుకుంటున్నాం. శత్రు ప్రత్యయం షానచ్ ప్రత్యయం అనేది ఆత్మనేపదిలో వాడేది షానచ్ ప్రత్యయం ఆత్మనేపదికి, శత్రు ప్రత్యయము వర్తమాన కాలార్థంలో. పచత్ శబ్దం పచంతో పచంత, శత్రు ప్రత్యయం తకారాంతం అవుతుంది, షానచ్ ప్రత్యయం అకారాంతం అవుతుంది. అది అకారాంతం స్త్రీలింగం అయితే ఆకారాంతం, పుంలింగ నపుంసకలింగం హ్రస్వకారాంతంగా ఉంటాయి. తాడ్యమానం ఇట్లా ఉంటుంది.
చదవండి. తడగొండ ఉన్నారా లైన్లో? అయ్యా చదవండి. శ్లోకం దొరికిందా? దొరికింది సంధ్య. సంధ్య వస్తున్నారా? అరుణ గారు మీరు చదువుతారా? వింటామని మాత్రం అన్నారు. చదువుతాను గురుగారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను గురుగారు. అంటే మీ దగ్గర ఉందా శ్లోకం చదువుతారా? వచ్చాను గురుగారు, ఇంటికి వచ్చేసి ఓకే, చదువుతాను. సరే. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. అప్యన్య అన్నారు కదా? అవును, గురు- అప్యన్న గురువు పుష్ట. ఓకే. స్వరేణ తస్యా అయ్యా అరుణ గారు అదే ఒక డాక్టర్ పోయినా అన్నారు, ఏమైనా ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నాను. అవును గురుగారు, జలుబు బాగా చేసింది, జ్వరం కూడా వచ్చింది, అందుకనే. ఈ జలుబు జ్వరం ఇప్పుడు మాకు ఇక్కడ అందరికీ అదే ఎవరి ముఖ్యమైనా అదే ప్రస్తావన. ఉన్నట్టుండే ఎండగా ఉంది గురుగారు, అందుకని. ఇంట్లో కూడా మాకు అదే పరిస్థితి ఇప్పుడు. 15 రోజుల నుంచి తగ్గట్లేదు గురుగారు. గొంతు దాదాపు అందరికి అదే పరిస్థితి ఉంది. సీజనల్ చేంజ్ కదా. ఎవరి ఫోన్ చేసినా కానీ అందరు అదే చెప్తారు, మాట్లాడినా జలుబు చేసింది, జ్వరం వచ్చింది అని. ఇట్లానే ఉంది పరిస్థితి. లేదు, ఆరోగ్యంగా పడుకోండి. చెప్పండి శోకం. స్వరేణ తస్యా అమృతస్య శృతి అమృతశ్రుతేవ అమృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్ర్యారివ పాడ్యమానా. స్త్రీ అని వచ్చింది కనుక వితంత్రీరివ తాడ్యమానా. రెడ్డి గారు చదవండి. మహోదయ. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితస్త్రీరివ తాడ్యమానా. అది శ్వాస సరిపోక మధ్య ఆగిపోతుంది. కాదు పొరపాటు. ఆ ప్రింట్ తప్పుడు అదే అట్టా చదువుతారా నేను అనుకుంటున్నాను. స్త్రీ చదివానా నేను? స్త్రీ చదివారు అనుకుంటున్నాను. నేను రాష్ట్రం నోట్లు చదువుతా, నేను నోట్లో సెర్చ్ చేసుకున్నా. స్వరేణ తస్యామృత శృతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. నోట్బుక్ లో రాసుకున్నా సరిగా, టెక్స్ట్ బుక్ ఇచ్చినప్పుడు తప్పలేదు. ఇంతకు కరెక్ట్ చదివారు అప్పుడు, నేను మరి ఇప్పుడు అప్పుడు నోట్స్ చదివినా. ఓకే, చదవండి రాజయ్య గారు, చదవండి. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్నపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్నపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమానా. శైలజ గారు చదవండి. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి
అప్యన్న పుష్ట ప్రతికూల శబ్ద సోతుర్వితంత్రైరివతాజ్యమానా స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్న పుష్ట ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రైరివతాజ్యమానా. వాటికి ఆపిదా పోవడం? మహోదయ, అయ్యా ఈ చెప్పండి. అమృత శృత అనేది ఉమ్, తృతీయ విభక్తి కదా అది. అవును, శృత్ శబ్దం, మృత్ శబ్దంగా. ఆ, శృత్. ఆ, దానికి ప్రథమ విభక్తి ఏంటిది? శృత్, మరుత్ మరుతో మరుతులాగా శృత్ శృతౌ శృత మరుతు మాదిరి. మరుతు మరుతు. ఓకే. ఇంద్రజిత్, సోమసత్, ఉమ్, ఇట్లా క్లీబంతములు అంటారు వీటిని. అంటే ధాతువు క్లీప్ క్లీప్ అనేటువంటి ప్రత్యయం ద్వారా శబ్దంగా మారుతుంది, సకారాంతంగా అవుతుంటాయి అనమాట. అట్లా తర్వాత దాదాపుగా ఇంకా క్రియాపదం అంటేనేమో మనిషి అవేమో శత్రుప్రత్యయ అయితే ఏమో తకారాంత శబ్దాలు చేస్తున్న అర్థం. ఇదేమో చేసిన వ్యక్తి జనరల్గా పదం అంటారు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుడు జయించిన వాడు. అట్లా. సరే, ఇదేనా? ఇంకేమైనా ఉన్నాయా అనుమానాలు మీకు? ఏమైనా ఇవాళ ఆపేద్దాం అనుకోవడం. సత్య మహోదయ, ధన్యవాదం మహోదయ. ధన్యవాదాలు. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహి చ గోబ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి, శుభరాత్రి అందరూ. ధన్యవాదాలు. కాకుండా ధన్యవాదాలు. నమస్కారం. చేస్తున్నాను.